+2 ఫెయిల్ అయ్యి మన దగ్గరకు వచ్చారు. సప్లీ కూడా ఫెయిల్ అయ్యారు. అతను సప్లీ కూడా ఫెయిల్ అయ్యి మన దగ్గరకు వచ్చి +2తో పాటు మన దగ్గర ఏంటంటే +2 మన దగ్గర లేదు, కానీ అతను ఓన్గా చదువుకున్నాడు. కానీ డైరెక్ట్గా ఫౌండేషన్ జాయిన్ అయ్యాడు. +2 సప్లై రాసుకున్నాడు 1 year ఆగి, ఫౌండేషన్ జాయిన్ అయ్యి ఫౌండేషన్ ప్రాసెస్ వింటూ +2 రాసుకొని సప్లై రాసి +2 పాస్ అయ్యాడు, ఫౌండేషన్ పాస్ అయ్యాడు. ఫౌండేషన్ ఎప్పుడు జరుగుతుందమ్మా మనకి? ఫౌండేషన్ మనకి జూన్లో జరుగుతుందిగా. సిఎంఏ ఫౌండేషన్ జూన్లో సిఎంఏ ఫౌండేషన్. ఇప్పుడు మనకి మార్చిలో జరిగాయి కదా +2, అంటే 1 year వేస్ట్ అయినప్పటికీ అతను ఏంటమ్మా మార్చిలో 2022 ఐ థింక్ సో 23 అమ్మ 2023 అతను సిఎంఏ ఫౌండేషన్ దీనికి జాయిన్ అయ్యాడు. మీన్స్ మార్చ్ అంటే జనవరిలో వచ్చారనమాట. జనవరి సంథింగ్ అలా జనవరి 23లో మన దగ్గరకు వచ్చి సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యాడు. మార్చ్ 2023లో +2 సప్లీ రాశాడు. జూన్ 2023లో సిఎంఏ ఫౌండేషన్ రాశాడు. ఇప్పుడమ్మా జూన్ రికార్డింగ్ అని ఉండాలి కదా, రికార్డింగ్ కింద ఉంటాయి, కింద కానీ పైన కానీ, లేదంటే ప్రింట్అవుట్ తీసి 5th chapter 4th chapter ఉంటుంది. అకౌంటింగ్ ప్రాసెస్ ఉంది కదా. ఎప్పుడమ్మా జూన్ 2023లో సిఎంఏ ఫౌండేషన్ రాసి ఈ సప్లీ కదా, సప్లీ ఇది పాస్ అయిపోయాడు, ఫౌండేషన్ పాస్ అయ్యాడు. ఇతను ఏంటమ్మా ఫౌండేషన్ రాశాడు కదా, వితిన్ 6 months లో జూన్ కదా, డిసెంబర్ 2023లో సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ అయిపోయాడమ్మా. ఇక్కడ 1 year వేస్ట్ అయింది కదా ఇతనికి. 2022 నుంచి 23లో 22 అతను యాక్చువల్ పాస్ అయ్యాడు. ఇక్కడ 1 year వేస్ట్ అయింది కదా, ఈ 1 year ని ఇతను ఇక్కడ కవర్ చేశాడు. సిఎంఏలో అది పాసిబుల్ అవుతుంది. బేసిక్గా సిఎంఏలో జూన్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ జూన్లో రాయాలి, జూన్ 2024లో రాయాలి. కానీ వెంటనే రిజిస్ట్రేషన్ ఫౌండేషన్ బేస్ రాగానే సిఎంఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతను డిసెంబర్ 2023లో రాయొచ్చు. ఇతను డిసెంబర్ 2023లో రాసి అలాగే పాస్ అయిపోయాడు సిఎంఏ ఇంటర్. వేరే ఇన్స్టిట్యూషన్ ఎక్కడొక్కడ స్టూడెంట్స్ కొంతమంది అమ్మ మన వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు ఈ డిసెంబర్ 2023 ఇతను 2022లో వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యారు, కానీ వాళ్ళు స్టిల్ సిఎంఏ ఇంటర్ పాస్ అవ్వాల. కొంతమంది సిఎస్ఐఎంఏ ఇంటర్ పాస్ అవ్వాల. వాళ్ళు జాయిన్ అయ్యారు, కోచింగ్ చక్కగా తీసినారు, రీజన్ ఎగ్జామ్స్ ఉండకుండా వెళ్ళిపోయి సొంతగా మేము రివిజన్ చేసుకుంటాము మీరేం మాకు చెప్పేది అన్నట్టుగా కొంతమంది ఉంటారమ్మా. చెప్పిన మాట వినరు, కోచింగ్ తరగతి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇంతవరకు స్టిల్ పాస్ అవ్వాలా. ఈ స్టూడెంట్ మనకు చెప్పింది విన్నాడు, డిసెంబర్ 2023లో గ్రూప్ 1 అయిపోయింది, ఇప్పుడు గ్రూప్ 2 రాస్తున్నాడు. వీళ్ళకంటే ముందు పాస్ అయిన వీళ్ళకంటే కూడా ఎవరు 2022లో +2 పాస్ అయిన వాళ్ళకంటే కూడా ఇతను ముందు వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేశాడంటే లైఫ్ ని ఇక్కడితో ఆపుకోవాలా, నాది ఫెయిల్ అయ్యాలని చెప్పేసి అతను అసలు ఆలోచించాల. వెంటనే అతను ప్రాసెస్ లో ఆపలా, ప్రాసెస్ ఆపకుండా ఈ కంటిన్యూడ్ అతను ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యాడు, ఫౌండేషన్ చదువుతున్నాడు, ఫౌండేషన్ తో పాటు +2 సప్లై రాసుకున్నాడు. 1 year ఇక్కడ పోయినప్పటికీ కూడా ఈ 1 year ఎక్కడ కవర్ చేశాడంటే ఇక్కడ కవర్ చేసేసాడు. బేసిక్ ఏంటి జూన్ లో రాయాలి కదా, కానీ డిసెంబర్ లో రాయడం అతనికి టైం అంతా సేవ్ అయిపోయింది, కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు. బేసిక్ 6 months లో మన దగ్గర ఫౌండేషన్ ఇప్పుడు పాస్ అయిపోతాడు. అతను అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకున్నాడు చక్కగా. సో ఫెయిల్ అవ్వడం వల్ల మన ప్రొఫెషనల్ కోర్స్ ఆగుదమ్మా. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి అంతే. మీరు కానీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారంటే ప్రొఫెషనల్ కోర్స్ ఆగదు. మన వాళ్ళందరూ పాస్ అయ్యారని విన్నా నేను ఎందుకు చెప్తారంటే రికార్డింగ్ కూడా వింటుంటారు కాబట్టి. ఫెయిల్ అవ్వడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. ద సేమ్ టైం 990 అమ్మ +2లో 990
విన్నారా? అంటే జస్ట్ 10 మార్క్సే రాలేదు. వీళ్ళు సిఏలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సిఏ ఇంటర్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బేసిక్ బుక్ కాదు. రావట్లేదా? చెప్పేనా? చెప్తున్నా 990 వచ్చిన కూడా ఫెయిల్ అని ఉన్నారు. అందుకని నేను చెప్తా అంటే ప్రొఫెషనల్ ప్రాసెస్ లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎవరైతే మీరు ప్రిపరేషన్ ని, మీ కోచింగ్ ని, మీ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటమ్మా, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిస్టెంట్ గా ఏదో ఈరోజు చేసాం రేపు చేయకుండా వదిలేయటం, 4 రోజులు చేయటం, 4 రోజులు రెస్ట్ తీసుకుని ఇట్లా కాకుండా కన్సిస్టెంట్ గా మీకు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ +2 మార్క్స్ తోటి పాస్ అవుతారు. 990 రావడం చాలా గ్రేట్ అమ్మా, ఇది అంత ఈజీ కాదు అసలు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఆ డెడికేషన్ ఏదైతే ఉందో ఈ 990 కోసం వచ్చిన డెడికేషన్ దీంట్లో 50% కూడా ఇక్కడ పెట్టాల. ప్రొఫెషనల్ కోర్స్ లో నాకు 990 వచ్చాయి కదా నేను ఈజీగా పాస్ అయిపోతా అనుకున్నాడు. అది చాలా రాంగ్. 990 వచ్చింది నీకు +2లో 1 ఇయర్ పాటు చదివితే వచ్చింది, అది అక్కడికి అయిపోయింది. తను చదివాడు, రిజల్ట్ వచ్చింది, అక్కడికి అయిపోయింది. తను అక్కడ చదివేయాలి. ఏదైతే తనకు 990 వచ్చాయో ఉంటుంది కదా ఓవర్ కాన్ఫిడెన్స్, దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చి నేను ఎలాగైనా పాస్ అయిపోతాను అనుకొని సీఏ ఇంటర్ని నెగ్లెక్ట్ చేశాడు. జాయిన్ ఆడి కోచింగ్ ఇస్తాడు కానీ ఎఫెక్టివ్ గా చదవాల. ఈ 990 కోసం ఎంతైతే ఎఫెక్ట్ పెట్టాడో అంత ఎఫెక్ట్ లో 50% కూడా పెట్టలేదమ్మా. నాకు ఊరిని వచ్చేస్తుంది, 1 డే చదివితే చాలు, నాకు 2 days చదివితే చాలు, నాకు అన్ని అర్థమైపోతాయి అని చెప్పేసి అతను చదవకుండా ఏం చేశాడంటే నెగ్లెక్ట్ చేసి డైవర్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్ అలా ఇలా అని చెప్పేసి అన్నాడు. నేను చెప్తున్నా అమ్మ రాంగ్ ఫ్రెండ్షిప్ అవన్నీ వద్దు అమ్మా, ఎంత చెప్పినా వినలా, వాదించాడు. పేరెంట్స్ చెప్పింది కూడా వినలా. పేరెంట్స్ కూడా చెప్తాను సరే నాకు డైవర్ట్ అవుతానంటే వినట్లేదండి. పిల్లగాలని వాళ్ళు కూడా చేతులు ఎత్తారు, మేము చేతులు ఎత్తాం. సరే ఏమైందంటే ఫెయిల్ అయ్యాడు. 2 years నుంచి స్టిల్ సిఏ ఇంటర్వ్యూ రాస్తున్నాడు. ఇతనేమో +2లో ఫెయిల్ అయ్యాడు కానీ ఒక గ్రూప్ ఇక్కడ అయితే కొట్టుకుని ఇంకో గ్రూప్ రాసుకున్నాడు, అది పాస్ అయిపోతాడు. విత్ ఇన్ 1 year అంటే 2025 జూన్ లో, నెక్స్ట్ ఇయర్ జూన్ లో అతను ఫైనల్ రాస్తాడు. షూర్ గా చెప్తే అతను ఫైనల్ రాస్తాడు. ఇతను ఇంకా ఇంటర్ కోసమే 2 years నుంచి సీనియర్ అనమాట. ఇంటర్లోనే ఫైట్ చేస్తాడు సిఏ ఇంటర్లో. ఇప్పటికి 4 అటెంప్ట్లు అయినాయి. అన్ని కూడా బోర్డర్లో వచ్చి ఫెయిల్ అవుతాడు. ఇతనికి ఏంటంటే మనకేంటమ్మా మొన్నటి వరకు 4 పేపర్స్ కదా గ్రూప్ కి, అంటే 400కి 200 రావాలి ఓవరాల్ గా చూసినప్పుడు. ఇతనికి 190లు, 195లు, 197లో ఇలా వచ్చి ఆగిపోతున్నాయి. సో ఓన్లీ రీజన్ ఏంటంటే అతనికి వచ్చు అనుకొని ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. చెప్పాను కదా ఏం మిస్ అవుతుందండి అంటే అతనికి కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. ఏంటమ్మా 1000కి 990 తెచ్చుకున్న స్టూడెంట్కి 400కి 200 రావట్లా. 195, 196 ఇది అంత దారుణం అమ్మా చెప్పండి. ఒక 4 మార్క్స్ వస్తే అతను గ్రూప్ అయిపోయినట్టు. సో ఏంటంటే కన్సిస్టెన్సీ లేకుండా ఇతను ఏం చేస్తాడు, 190 వచ్చాయి కదా నాకు అంతా వచ్చు, 90 వచ్చాను కదా రాదనేం కాదు అన్ని వచ్చని చెప్పేసి ఒక్కసారి రివిజన్ చేస్తాడమ్మా. రివిజన్ అయిపోయాక నాకంతా వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ ప్రిపరేషన్ ఆపేస్తాడు. ప్రిపరేషన్ ఆపేసి డైరెక్ట్గా వెళ్ళి 1 month ఎంజాయ్ చేస్తాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎగ్జామ్లో కూర్చుంటాం. దాని నుంచి ఏమవుతుంది, జాబ్ వస్తుందిగా, కాన్సెప్ట్ మర్చిపోవటమా, సరిగ్గా గుర్తు రాకపోవటమా, ఎగ్జామ్ ప్రెజెంటేషన్ దగ్గర మిస్ అయిపోవటం ఏదో జరిగేసి ఇలా 190 దగ్గరకు వచ్చి ఆగిపోతాం. ఏమవుతుంది అతను మిస్ అయింది ఏంటంటే కన్సిస్టెన్సీ మీద ఎన్నిసార్లు చెప్తున్నా సరే అదే మిస్టేక్ చేస్తాం. స్టిల్ హీఈస్ రైటింగ్. ఇప్పుడు మేలో ఉన్నాయి ఆయనకి ఎగ్జామ్స్, మేలో రాస్తున్నాడు ఎగ్జామ్స్ సిఏ ఇంటర్ మళ్ళీ 5th attempt. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పాస్ అవుతాడు లేదా అంటే నేను చెప్పలేను, అదే చెప్పేశాను. నువ్వు కన్సిస్టెన్సీ లేదమ్మా, రిజల్ట్స్ రాగానే ఆవేశంగా చదువుతావు, మళ్ళీ 1 monthకి రెస్ట్ తీసుకుంటావు, ఆపేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. ఇలాగే ఉంటే ప్రతి అటెంప్ట్ అదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది స్టూడెంట్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం అదే. విన్నట్టు వింటారు, తర్వాత మళ్ళీ సరిగ్గా చేయరు. ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్.
స్టూడెంట్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే చాలు. మీకు +2 వచ్చిన మార్క్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. బాగా మార్క్స్ రావడం చాలా గొప్ప విషయం, కానీ ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయండి. కానీ అక్కడితోటి ఇవాళ రేపు ఎంజాయ్ చేయండి, 1 వీక్ ఎంజాయ్ చేయండి, 10 days ఎంజాయ్ చేయండి, ఇంకా అక్కడితో వదిలేయండి. అంతేగాని హెడ్కి ఎక్కించుకోవద్దు. హెడ్కి ఎక్కించుకొని మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దు. మా వాళ్ళకి మంచి మంచి మార్క్స్ వచ్చాయని ఉన్నా నేను, చాలా గ్రేట్ అన్నమాట మాత్రం. దాన్ని మీరు అక్కడితోటి ట్రైన్ తీసుకోవాలి, అంతేగాని క్యారీ చేయకూడదు. ఓకేనా? ఎవరికైనా మిస్ఫైర్ అయినా కూడా దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచించవద్దు. సప్లై ఉంటుందిగా, అది రాస్తే ఈజీగా పాస్ అయిపోతారు. దాని గురించి మాత్రం మీరు ఎక్కువగా వడ్డీ అవ్వద్దు. ఓకేనా? స్టార్ట్ చేసిందా మన క్లాస్ ఈరోజు? నేనేం చెప్పా ఉన్నా మనం? డెబిట్ నోట్, క్రెడిట్ నెట్. ఇది చెప్పాను కదా, అండర్ క్యాస్ట్, ఓవర్ క్యాస్ట్. ఒకసారి చెప్పండి అమ్మా. పర్చేజ్ బుక్ అండర్ క్యాస్ట్ అయింది, రెక్టిఫికేషన్ ఏంటి? రెక్టిఫికేషన్ ఏంటో చెప్పాలి. పర్చేజ్ బుక్ అండర్ క్యాస్ట్ అయింది, రెక్టిఫికేషన్ ఏం చేస్తారు? పర్చేజ్ అకౌంట్ అటాక్ సస్పెన్స్ అకౌంట్. వెరీ గుడ్ అమ్మా. పర్చేజ్ బుక్ ఓవర్ క్యాస్ట్ అయింది అంటే ఎక్కువ రాసాం, డెబిట్ బ్యాలెన్స్ ఉండే అకౌంట్ అనేది ఎక్కువ రాసాం, తగ్గించాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో డెబిట్ ఏం చేస్తాం? సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ అటాక్ పర్చేస్ అకౌంట్. సేమ్ అలాగే సేల్స్ బుక్ అండర్ క్యాస్ట్ అయింది. ఏంటమ్మా పరిస్థితి? సేల్స్ బుక్ అండర్ క్యాస్ట్ అయింది, ఉండే బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్, దాన్ని పెంచాలంటే మళ్ళీ క్రెడిట్ చేయాలి. సస్పెన్స్ టు సేల్స్ అకౌంట్. ఓవర్ క్యాస్ట్ అయితే ఏంటంటే క్రెడిట్ ఉన్నదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి సేల్స్ అకౌంట్ టు సస్పెన్స్. ఓవర్ క్యాష్ అండర్ క్యాష్ అర్థమైందా? అన్ని అకౌంట్స్ ఇవేనమ్మా. పర్చేస్ బుక్ అయినా అదే పరిస్థితి, సేల్స్ రిటర్న్స్ అయినా అదే పరిస్థితి. సేల్స్ బుక్ ఒకటి, పర్చేస్ రిటర్న్స్ ఒకటి. ఏదైనా సరే డెబిట్ ఉన్న దాన్ని తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి, క్రెడిట్ ఉన్న దాన్ని తగ్గించాలంటే డెబిట్ చేయాలి, డెబిట్ ఉన్న దాన్ని పెంచాలంటే డెబిటైజ్ చేయాలి, క్రెడిట్ ఉన్న దాన్ని పెంచాలంటే క్రెడిటైజ్ చేయాలి. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఎంసీక్యూస్ లో వస్తా ఉన్నాయి బాగా. డెబిట్ నోట్ పర్చేస్ రిటర్న్స్ లో మనం ఏం ఇష్యూ చేస్తాం? పర్చేస్ రిటర్న్స్ లో ఇష్యూ చేసేది ఏంటి? డెబిట్ నోట్. రిసీవ్ చేసుకునేది ఏంటి? క్రెడిట్ నోట్. సేల్స్ రిటర్న్స్ ఇష్యూ చేసేది క్రెడిట్ నోట్, రిసీవ్ చేసినది డెబిట్ నోట్. అందరూ క్లారిటీ ఉంది ఎంతవరకు? అవునా? నేను మెటీరియల్ పంపించాను కదా PDF, ప్రింట్అవుట్ తీస్తున్నారు అందరూ? ప్రింట్అవుట్ తీస్తారా అందరూ ఈ మెటీరియల్? దాంట్లో ప్రాబ్లం నెంబర్ ప్రాబ్లం నెంబర్ 16 ఓపెన్ చేద్దాం అందరూ. ప్రాబ్లం నెంబర్ 16 అందరూ ఓపెన్ చేయాలి. ఒకసారి చదవండి. సంబంధం చదవాలి.
అదేరా చూడమ్మా ఏమవుతున్నారు మనల్ని పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేయమంటున్నారు. పర్చేజ్ బుక్ తో పాటు పోస్ట్ పేమెంట్ లెడ్జర్ కన్సర్న్ లెడ్జర్స్ ను కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటమ్మా పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్. పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్ ఏం పర్చేజ్ చేశారో చూద్దాం. 100 డజన్స్ రెక్సోనా హవాయ్ చెప్పులు అంట. ఎంతకమ్మా 120 రూపీస్ పర్ డజన్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్. పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్ అన్నారమ్మా. సో ఇంకా ఆబ్వియస్ గా అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అయితే పర్చేజ్ ఫర్ క్యాష్ అని చెప్తారుగా, చెప్పలేదు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ బుక్ లోకి వస్తుందా రాదా? వస్తుంది. నెక్స్ట్ 200 డజన్స్ పల్కి లెదర్ చెప్పులు అంటే 300 రూపీస్ పర్ డజన్. సో దీనికి ఏం చేస్తున్నారండి అంటే 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అదే కదా 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. మొత్తం మీద 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ప్లస్ మనకి ఇంకా ఏం ఖర్చు అవుతుంది పర్చేస్ మీద అంటే ఫ్రైట్ ఛార్జెస్ ఇది 150 అమ్మా. ఫ్రైట్ ఛార్జెస్ 150 అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి అనేది మీకు సమ్లో చేసి మీకు చూపిస్తాం. నెక్స్ట్ April 15 ఏంటమ్మా పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. బాలాజీ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్. 50 డజన్స్ మ్యాక్స్ షూస్ అంట ఎట్ 400 రూపీస్ పర్ డజన్. 100 స్పోర్ట్స్ షూస్ అంట ఎట్ 140 రూపీస్ పర్ పెయిర్. నెక్స్ట్ ఇతను కూడా ఏం చేశాడు ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చాడు. ఫ్రైడ్ 200 ఇంక్రై. నెక్స్ట్ April 28 జరిగింది చూడండి పర్చేజ్ ఫ్రమ్ తృప్తి ఇండస్ట్రీస్. తృప్తి ఇండస్ట్రీస్ నుంచి మనం పర్చేజ్ చేసాం. ఏమేం చేసాం 40 పేర్ లెదర్ షూస్ ఎట్ 400 రూపీస్ పర్ పెయిర్. నెక్స్ట్ 100 డజన్స్ రోజు హవా చెప్పుల్స్ అంట ఎట్ 180 రూపీస్ పర్ డజన్. ఇతను కూడా ట్రేడ్ డిస్కౌంట్ మనకి 10% ఇచ్చాడు. ఫ్రైడ్ ఎంత ఛార్జ్ చేశారు, ఎంత ఖర్చు అయింది మనకంటే 100 రూపీస్ ఛార్జ్ చేయాలి. అమ్మా నాకు ఒక చెప్పండి, ఈరోజు ఎవరైనా పర్చేజ్ చేశారా మీరు? సరే మనం మీరు ఫస్ట్ ఎండలు కదా ఇంట్లోకి మీరు ఒక ఏసీ పర్చేజ్ చేశారనుకోండి. ఏంటమ్మా ఏసీ పర్చేజ్ చేశారు మీరు ఇంట్లోకి. పర్చేజ్ చేసినప్పుడు మీకైనా ఖర్చు చెప్తాను. పర్చేజ్ ప్రైస్ మీరు పర్చేజ్ చేసింది ఎంతకంటే అంటే ఒక 40,000 పర్చేజ్ చేశారు. 40,000 పర్చేజ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ చేసిన ఏసీని ఇంటికి తీసుకొని వస్తారుగా. ఇంటికి తీసుకొని వచ్చేప్పుడు ఆటో మీరే తెచ్చుకోవాలిగా. ఆటో ఛార్జ్ పే చేస్తాంగా. ఆటో ఖర్చు అవుతా ఆటోకి ఒక 200 అవుతుంది. దాన్ని ఫ్రైట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తారుగా. ఏసీని కొనుక్కొని ఎలా వదిలేస్తామా ఇన్స్టలేషన్ చేయాలిగా. ఇన్స్టలేషన్కి ఒక 2,000 ఖర్చు అయింది. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏసీ ఎంత అయింది మీ దగ్గర ఖర్చు, ఏసీ మొత్తం కొట్టడానికి ఎంత అయిందని అంటే ఏం చెప్తారమ్మా 40,000 అని చెప్తారా, లేదంటే 42,200 అయిందని చెప్తారా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే ఏసీకి ఎంత అయింది ఖర్చు, బాగుంది ఏసీ ఎంత అమ్మా ఏసీ అని అంటే 40,000 అంటామా. మిగతా వాళ్ళ ఖర్చులే కదా, దానికి సంబంధించిన ఖర్చులే కదా. ఎంత చెప్తావమ్మా 42,200 అయిందని చెప్తాం. ఏసీ కాస్ట్ ఎంత అంటే 42,200 చెప్పాలి. అంతేగాని మీరు పర్చేజ్ చేసిన 40,000 కదా అని చెప్పేసి 40,000 చెప్పారనుకోండి, అప్పుడు మీరేంటి ఇవన్నీ ఇగ్నోర్ చేస్తున్నట్టు, ఇవన్నీ ఖర్చులు కాదు నాకు ఇన్కమ్ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏసీ వద్దరుకు నమ్ముకోవాలంటే ఇవన్నీ లెక్కేసుకోవాలి కదా. ఇవన్నీ లెక్కేసుకోకుండా 40,000 కదా కొంతమంది చెప్పేసి 41,000 కమ్ముతారా ఏంటి? ఎన్ని లాస్ అయిపో అప్పుడు ఏమవుతుంది మీకు 42,000 41,000 కమ్మితే మీకు 12,000 లాస్ అయిపోతారు.
సేవ్ చేసేటప్పుడు పొరపాటున సేవ్ చేయాల్సి వచ్చి. సో ఎప్పుడైనా సరే మన ఖర్చు లెక్క పెట్టేటప్పుడు మొత్తం మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో అది మన దగ్గర రీచ్ అయ్యే వరకు దానికి ఏదైనా స్పెండ్ చేస్తే అవన్నీ కూడా ఆ కాస్ట్కి యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మన ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి చోట ఏం చెప్పారు మనకి, ఫ్రైట్ ఇచ్చారు. అంటే ఏంటండి అంటే ఈ ఫ్రైట్ గూడ్స్ ని పర్చేజ్ చేసాక అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి కదా, పర్చేజ్ చేసి అక్కడ విలేయంగా తెచ్చుకోవాలి కదా, ఫ్రైట్ కూడా ఆ గూడ్స్ పర్చేజ్ కాస్ట్ కి యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఆటో వాళ్ళు పే చేసే కదా అని చెప్పేసి దాని సపరేట్ ఎక్స్పెండిచర్ కింద రాయకూడదు. అర్థమైందా? సపరేట్ ఎక్స్పెండిచర్ కింద దాన్ని మనం రాయకూడదు, దీన్ని పర్చేజ్ కాస్ట్ కే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సమ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఓపెన్ చేయండి పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్ ఓపెన్ చేయాలి, లెడ్జర్ అకౌంట్స్ కూడా చేయాలి. పర్చేజ్ బుక్ ఏంటమ్మా? ప్రొఫార్మా చెప్పారు కదా, ప్రొఫార్మా ఏం చెప్పండి? పర్చేజ్ బుక్ ప్రొఫార్మా date, particulars, invoice number, details, amount. ఇంతేగా? సో ప్రొఫార్మా ఇంతోటి సరిపోద్ది అంటే మనం ఇంకా పెంచుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రైట్ ఉంది కదా, ఆ ఫ్రైట్ నడిచి ఇంకో కాలం పెట్టుకుని ఫ్రైట్ అని చెప్పి రాసుకోవచ్చు. మన చాయిస్ అది. పర్చేజ్ బుక్ స్టాండర్డ్ ఫార్మాట్ అట్లాగే ఏమి ఉండవు. సో మనం అయితే ఒకటే ఫార్మాట్ లో మనం ఫాలో అవుతాం. అందరూ ఓపెన్ చేశారా? ఎవరి బుక్స్ అమ్మా? పేరు కూడా కాబట్టి మనం పర్చేజ్ బుక్ అని పెడుతున్నాం అంతే. ఓపెన్ చేశారు అందరూ? పర్చేజ్ బుక్ లో డెబిట్ క్రెడిట్ అనేది ఏమి ఉండదమ్మా. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? ఫోర్ 2020 ఏంటమ్మా? పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్. ఏంటి? అజయ్ ఎంటర్ప్రైజెస్. ఏం కొన్నాం? అజయ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి. ఫస్ట్ 100 డజన్స్ రెక్సానా హవాయి చెప్పులు. ఏంటమ్మా ఫస్ట్ది? రెక్సానా హవాయి చెప్పులు. ఎంత చెప్తారా? 100 ఏంటమ్మా? 100 into 120 ఎంతమ్మా చెప్పండి? 100 into 120 ఇన్నర్ కాలం రాని డీటెయిల్స్ లో అంతేనా? ఫస్ట్ లెక్చర్ రాశారా? నెక్స్ట్ ఏం కొన్నారు? పల్కి లెదర్ చెప్పులంట. నెక్స్ట్ ఐటమ్ ఏంటమ్మా? పల్కి లెదర్ చెప్పుల్స్. ఎన్ని? 200 into 300 ఎంతమ్మా? 300 into 200 ఎంత? ఇంతేనా? క్యాల్కులేషన్ చూడాలి. 6000. ఇంకేం పర్చేజ్ చేసామా? టోటల్ ఎంత చెప్పండి నాకు? 7000. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇది ట్రేడ్ డిస్కౌంట్ ఇంక్లూడింగ్ ట్రేడ్ డిస్కౌంట్ ఇంక్లూడ్ లేకుండా ఉన్నారా? తీసేసా. ఈ 7200 అనేది ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఉంది ఇందులో. సో ట్రేడ్ డిస్కౌంట్ మన బుక్స్ లోకి వస్తుందని చెప్పాను నేను చెప్పా ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లోకి రాకూడదు. సో ట్రేడ్ డిస్కౌంట్ మనం లెస్ చేయాలి. లెస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అమ్మా? 10%. 7200 into 10%.
720 లెస్ చేసాం. ఇన్నర్ కాలం రాయండి. 720 పోతే ఎంత చెప్పాలి? 720 వచ్చి 6480. అమ్మ నాకు ఇది 200 into 300 ఎంత చెప్పండి క్యాలిక్యులేటర్ లో? 60,000 అమ్మా. ఇది 6,000 కాదు, 60,000. అప్పుడు ఇది ఎంత అవుతుంది? మా క్యాలిక్యులేషన్ మీరు చూడాలమ్మా. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, మీరే చేయాలి. నేను ఎప్పుడు క్యాలిక్యులేటర్ క్యారీ చేయను, స్టూడెంట్స్ తోటే చేపిస్తా. నేను చేస్తే నాకు వస్తుంది క్యాలిక్యులేషన్, మీకు రాదు. ఓకేనా? ఎంత అమ్మేది? 72,000. డిస్కౌంట్ రేట్ తీసుకొని 10% ఎంతమ్మా? 7,200. ప్లస్ చేసి చెప్పండి ఎంత వచ్చింది? 64,800. ఇంకేం చేసావమ్మా? ఇంకా ఏం ఖర్చు పెట్టాం? ఫ్లైట్ కూడా ఖర్చు పెట్టాగా. ఈ ఫ్లైట్ మరి యాడ్ చేయాలిగా. సో ఫ్లైట్ యాడ్ చేయండి అమ్మా. ఫ్లైట్ ఎంత? 150. ఎంత అని చెప్పండి? 64,800 ప్లస్ 150. 64,800 ప్లస్ 150 చెప్పాలి క్యాల్కులేషన్ చేసి. చెప్పలేదమ్మా ఎవరు, అందరూ బాగా రిజల్ట్స్ మీద ఉన్నట్టున్నారు. 64,950 అయిపోయిందా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాసేసామా? ఏం చేసామా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మనం జస్ట్ యాజ్ ఏ ఎంటర్ప్రైజెస్ రాసాం. ఏమేమి కొన్నామో అవన్నీ మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసుకొని అమౌంట్ డీటెయిల్స్ లో రాసుకున్నాం మనం. లేదు సార్ నేను ఇన్నర్ కాలంలో రాస్తా, ఇక్కడ రాస్తా, ఇక్కడ రాసేసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. రూల్ ఏం లేదు. డీటెయిల్స్ అనే కాలం ఒకటి ఉంది కాబట్టి అందులో రాసుకుంటున్నాము. అంటే ఏం చేసాం? ట్రేడ్ డిస్కౌంట్ మనం లెస్ చేయాలి. ట్రేడ్ డిస్కౌంట్ మన బుక్స్ లో ఉండకూడదు. ట్రేడ్ డిస్కౌంట్ తీసేసి ఫ్రైట్ ని యాడ్ చేసాం. అర్థమైందా? సరే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పండి మీరు. నెక్స్ట్ ఎప్పుడమ్మా జరిగింది? April 15. 15/4/20. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. బాలాజీ ట్రేడర్స్. ఏమేం పర్చేజ్ చేసావమ్మా? 50 డజన్స్ మ్యాక్స్ షూస్ అంట. ఫస్ట్ ఐటమ్ ఏంటి? మ్యాక్స్ షూస్. ఎంతమ్మా ఇది? 50 ఇంటూ పర్ డజన్ ఎంత? 400. ఎంతమ్మా పర్ డజన్? 400 అంటే టోటల్ అమౌంట్ ఎంత చెప్పండి? ఇంతేనా? చూడండి అంతేగా. నెక్స్ట్ ఐటమ్ ఏంటమ్మా? స్పోర్ట్స్ షూ అంట. మా స్పోర్ట్స్ షూ ఎవరైనా కొన్నారా? ఎవరి దగ్గరైనా? స్పోర్ట్స్ ఎంతమ్మా? 400 పేర్స్. మనకి ఇక్కడ చూసుకోవాలన్నా మీరు చెక్ చేయాలి. మనకి పేర్స్ ఇచ్చారు, పర్ ఐటమ్ కూడా పర్ పేరే ఇచ్చారు. అవునా కదా? పర్ పేరేనమ్మా ఇది కూడా పర్ పేర్ 20 మళ్ళీ. ఇక్కడ డజన్స్ ఇచ్చారు మనకు ఐటమ్స్ 250 డజన్స్ అని. రేటు పర్ డజన్ లోనే ఇచ్చారు. పర్ డజన్ లో ఏదైనా పర్ పీస్ ఇచ్చుంటే ఇక్కడ మీరు 400 ఇంటూ 12 వేసుకోవాల్సి ఉంటుంది. పర్ డజన్ 12 అనమాట. తగ్గు పర్లేదు, ఆ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. స్పోర్ట్స్ షూస్ ఎంత? 100 ఇంటూ 140. ఎంత? 100 ఇంటూ 140. 100 ఇంటూ 140. ఇంతేనా? చెక్ చేయండి, క్యాల్కులేషన్ చెక్ చేయాలి.
ఈ రెండోగా కొన్నది బాలాజీ ట్రేడర్స్ నుంచి. దీంట్లో మనం ఏం చేయాలమ్మా, ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలి. 34,000 లెస్ ట్రేడ్ డిస్కౌంటెడ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా, ఇది కూడా 10%. అంతేనా? 10% ట్రేడ్ డిస్కౌంట్ 10% అని 34,000 ఎంతమ్మా, 3,400. అమ్మ మనం లెస్ సైజ్ ఐటమ్స్ అకౌంట్స్ ఎప్పుడు కూడా బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి. ఇలా బ్రాకెట్స్ లో ఉందంటే ఏదైనా అమౌంట్ దాని అర్థం అది లెస్ చేస్తున్నామని, నెగిటివ్ అని దాని అర్థం. చెప్పండి. 34,000 మైనస్ 3,400 ఎంతమ్మా, క్యాలిక్యులేషన్ చేయాలి. 30,600. సో నెక్స్ట్ ఇంకా క్రయం, ఫ్రైట్ క్రయం. ఫ్రైట్ ఎంత, ఫ్రైట్ ఎంతమ్మా, 200 యాడ్ ఫ్రైట్ ఎంతమ్మా, 200. టోటల్ అమౌంట్ ఇప్పుడు మనం అవుటర్ కాలంలో రాసుకోవాలి. ఎంతమ్మా, 30,800. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ఐటమ్ చేయాలి, అట్లీస్ట్ నాతో పాటనే చేయాలి. నాకంటే ముందు చేస్తే వెళ్ళనుకో, అలా కానీ నా పక్షులు నాతో పాటన్నా రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వారం మా థర్డ్ April 28న తృప్తి ఇండస్ట్రీస్ నుంచి మనం కొన్నాం 28/4/20. ఎవరి దగ్గర నుంచి, తృప్తి ఇండస్ట్రీస్. ఏమేమి కొన్నాం, 40 పేర్ లెదర్ షూస్ పర్ పేర్ ఇచ్చారు. లెదర్ షూస్ ఎంతమ్మా, 40/400. ఇంతేనా? 40/400 చెప్పండి ఎంత, 16,000 ఏనా? Yes, sir, 16,000. 16,000. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం కొన్నారు, హవాయి చెప్పులు. రోజు హవాయి చెప్పులు ఏంటమ్మా, 100/180. 100 డజన్స్ ఇచ్చారు, డజన్ ఐటమ్స్ ఇచ్చారు, పర్ డజన్ ఇచ్చారు. సో 100/180 ఎంతమ్మా, 100/180 18 అంత. సో 18, ఈ 3 సున్నాలు పెట్టుకుంటే అయిపోతుంది 18,000. అంతేనా? ఇంకా ఐటమ్స్ కొన్నారా, రెండే కొన్నది. ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇక్కడే మనం టోటల్ చేద్దాం. ఎంత మా టోటల్ చేసి చెప్పండి, 16 + 18 34,000. దీంట్లో ఏం చేసేయాలి, ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఉందిగా, ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ తీసేసేయండి. ఎంత మా ట్రేడ్ డిస్కౌంట్, మళ్ళీ 10%. ఎట్ 10% ఎంత, 3,400. ఎంత మా 3,400 పోతే 30,600. ఫ్రైట్ ఉందా, 600. ఇందుగా ఫ్రైట్ 100 యాడ్ చేయండి. ఫ్రైట్ టోటల్ ఎంత అమ్మా, టోటల్ చేసుకొని అవుటర్ కాలంలో 30,700. అయితే అన్నీ కూడా టోటల్ చేయండి. ఇప్పుడేం రాయాలి మనం, జస్ట్ టోటల్ అని రాసుకుంటాం అంతే, అది మళ్ళీ మనం ఏం చేయవసరం. టోటల్ ఎంత చెప్పండి అమ్మా, కౌంట్ చేసి నాకు. క్యాలిక్యులేటర్స్ ఉన్నాయా, 64,950 ప్లస్ 30,800
సార్. ప్లస్ 30,700 ఎంత వచ్చిందమ్మా? 1,26,450. వెరీ గుడ్. రాసుకోండి అందరూ. ఇదేనమ్మా పర్చేజ్ బుక్. జనరల్ ఎంట్రీస్ అంటే డెబిట్ ఎంట్రీ క్రెడిట్ లో చెక్ చేసుకుంటున్నాం. పర్చేజ్ బుక్ లో ఏముండదు, రాసుకోండి, అప్పుడు లిస్ట్ లాగా రాసుకుంటే వెళ్ళిపోవటం. అన్నిటికంటే ఈజీ సబ్సిడరీ బుక్స్. చూడటానికి ఎక్కువ బుక్స్ ఉంటాయి. పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ అని ఉంటుంది. కానీ అసలు ఏం చేస్తాం మనం? డెబిట్ ఏంటో క్రెడిట్ ఏంటో ఒకటి చూడడం, ఏం చేసామో చూసుకుని అక్కడ ఐటమ్స్ రాసుకుంటే వెళ్ళిపోవటమే. రాశారా? రాయని వాళ్ళు రాయాలి. సరే, ఇంకేం చేయమన్నారా మనల్ని? లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారుగా, ఓపెన్ చేద్దామా? ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ బుక్ చేసాం. ఇదేంటి పర్చేజ్ బుక్? జర్నల్. సో లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయాలిగా. లెడ్జర్స్ ఏమి పెట్టండి, ఏంటమ్మా? లెడ్జర్స్ ఏమి పెట్టేసి పర్చేజ్ అకౌంట్ ఏంటమ్మా? పర్చేజ్ అకౌంట్ నేను టీ షర్ట్ లో పెడుతున్నా, మీరు డీటెయిల్గా రాసుకున్నామ్మా. డెబిట్ క్రెడిట్. సో పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఏమని రాస్తాం? సన్డ్రీ పర్చేజెస్. సన్డ్రీ పర్చేజెస్ అని రాసి ఏం చేస్తాం? టోటల్ పర్చేజెస్ రాసుకుంటాం. ఎంత మా టోటల్ పర్చేజెస్? ఇదిగోండి ఈ అమౌంట్ 1,26,450. ఇంకంతేనమ్మా, మన దగ్గర ఇంకేమి లేవు. దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా? మన దగ్గర పర్చేజ్ అకౌంట్ జస్ట్ లెడ్జర్స్ ప్రిపేర్ చేయమన్నారు, సో మనం పోస్టింగ్ చేసి వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకా అకౌంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయిగా. పర్సనల్ అకౌంట్స్ పర్చేజ్ ప్రిపేర్ రాసుకొని ఏం చేస్తాం? అకౌంట్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాం. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెడ్జర్ ఓపెన్ చేస్తారు కదా పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఏమన్నా ముగ్గురు ఉన్నారమ్మా. ఎవరెవరు? ఫస్ట్ పర్సన్ ఎవరు? అజయ్ ఎంటర్ప్రైజెస్. అజయ్ ఎంటర్ప్రైజెస్. అజయ్ ఎంటర్ప్రైజెస్ ఎవరమ్మా మనకి? డెటారా క్రెడిటారా? క్రెడిటార్. మనం అతని దగ్గర నుంచి పర్చేజ్ చేసాం కాబట్టి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి క్రెడిటార్ అమ్మా. సో క్రెడిటార్ కాబట్టి ఏ బ్యాలెన్స్ రాయాలి? క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. సో మనం ఏం చేసాం? అజయ్ ఎంటర్ప్రైజెస్ నుంచి పర్చేజ్ చేసాం. పర్చేజ్ టు అజయ్ ఎంటర్ప్రైజెస్ కదా ఎంట్రీ. సో అజయ్ ఎంటర్ప్రైజెస్ లో బై పర్చేజెస్ ఎంతమ్మా? పర్చేజెస్ అజయ్ ఎంటర్ప్రైజెస్ లో ఫస్ట్ మనం ఎలా రాయాలండి అంటే, ఇదిగోమ్మా ఫస్ట్ ఈ అమౌంట్ రాదు. ఇది ఫ్రైట్ కదా, సపరేట్ గా దాని మీద రాద్దాం ఫ్రైట్ అని చెప్పి రాద్దాం. ఇంత 64,800. మీరు కంబైన్ రాస్తారు, రాయొచ్చండి, ఏం పర్వాలేదు. 64,800 800. వెంటనే ఫ్రైట్ కూడా పేమెంట్ చేశాంగా వాళ్ళకి. సో ఫ్రైట్ పేమెంట్ చేస్తే ఉంటాయి ఏంటి? పర్చేజెస్ టు ఫ్రైట్ అని రాస్తాం. ఇక్కడ అజయ్ ఎంటర్ప్రైజెస్ రాస్తాం. బై ఫ్రైట్ ఎంతమ్మా? ఎంతమ్మా ఫ్రైట్? సో పని చేయండి, ఫ్రైట్ సపరేట్గా మెయింటైన్ చేయకుండా మనం కంబైన్ చేసేద్దాం. కన్ఫ్యూజన్ ఎందుకని. ఎంత టోటల్ పర్చేజ్ చెప్పండి? 64,000
950. నెక్స్ట్ ఎవరమ్మా? అంతేనమ్మా, మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఒకటే, ఏం లేదు కాబట్టి అలా రాసేసి వదిలేయటం. అజయ్ ఎంటర్ప్రైజ్ తర్వాత ఇంకెవరు ఇంకో పర్సన్? బాలాజీ ట్రేడర్స్. బాలాజీ ట్రేడర్స్ ఎంత? 30,800. బాలాజీ ట్రేడర్స్ కూడా ఎవరు మనకి? క్రెడిటర్ కాబట్టి బై పర్చేజెస్ ఎంత? మరో పర్చేస్ బాలాజీ ట్రేడర్స్ 30,800. ఇంతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వదిలేసి. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు చూడండి, తృప్తి ఇండస్ట్రీస్. తృప్తి ఇండస్ట్రీస్లోకి వెళ్ళి సేమ్ ఇలాగే రాసేసి, ఓకేనా? బై పర్చేజెస్ ఎంతమ్మా? 30,700. ఇది కూడా పర్చేసెస్. మరి వెజ్ అకౌంట్స్ కూడా రాయాలి. సార్ అందరూ హోంవర్క్ ఇస్తే చేస్తారమ్మా ఎవరన్నా? చేస్తాను. చేస్తారా? ఫిఫ్త్ సమ్ చూడండి, సారీ 15th సమ్. 15th సమ్ హోంవర్క్ అమ్మ, ఒకసారి చెప్తా చూడండి. ఇందులో ఏముందో గ్రాస్ అంటారమ్మా. పర్ గ్రాస్ అంటే 12 డజన్స్. ఏంటమ్మా? గ్రాస్ ఈక్వల్ టు 12 డజన్స్. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని 15 సమ్ చేసి నాకు ఫొటోస్ పంపించాలి, మీరు పీడిఎఫ్ చేసి పంపించాలి. సమ్ లేని వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సమ్ కనుక మెటీరియల్ మీ దగ్గర లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, రేపు సమ్ చేసి నాకు పంపించాలి. 15th సమ్ హోంవర్క్. రేపు మళ్ళీ నేను చెప్తానమ్మా ఇది, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. తీసిన స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఒక సమ్ చాలేమ్మా, మిగతా నేను చెప్తాను క్లాస్లో, సరేనా? మ్యాథ్స్ అవి జాయిన్ అవుతారు మీకు. నేను ఎగ్జామ్ అవుతున్నామ్మా. ఫర్ టుడే ఎవరీవన్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. బాయ్. బాయ్ అమ్మా. ఓకే అమ్మా, ఎంజాయ్ చేయండి మీ రూల్స్ని. ఏం వచ్చినా ఎంజాయ్ చేయాలి మనం. పాస్ అయినా ఫెయిల్ అయినా ఎంజాయ్ చేయాలి, అంతేగాని డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే.
ఓకే